హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పాల సేమియాలతో స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా చిన్నగా ఉండే పాల సేమియాలను తీసుకున్నానండి. వీటిని కొన్ని ప్లేసెస్లో వచ్చేసి పేనీలని కూడా అంటారు. ఇవి ఇలా చిన్నగా ఉంటాయండి చూడటానికి. ఈ స్వీట్ కోసం నేను ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నా. ఇవి వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి, ఎండు ద్రాక్ష అన్నమాట. అలాగే ఒక కప్ వచ్చేసి షుగర్ తీసుకున్నాను. 1/4 లీటర్ నుంచి 1/2 లీటర్ వరకు మిల్క్ అనేది తీసుకోవాలి. ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే మీరు అలాగే వేసుకోండి. నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బాదం పప్పును అలాగే జీడిపప్పుని రెండింటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఎండు కొబ్బరిని ఇలా తురుము పట్టుకొని చిన్న పౌడర్గా చేసి పెట్టుకున్నాను. ఈ పాల సేమియా అనేది నా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. ప్రజెంట్ నేను ట్రై చేస్తున్నాను, చూడండి మీరు కూడా ఎలా చేసేది అనేది. దానికోసం ఇలా బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడెక్కాక ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును అలాగే ఈ జీడిపప్పును అందులో వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ మూడింటిని ఈ నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి మనము పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసుకుంటున్నాను. ఈ బాదం పప్పు ఇవన్నీ ఫ్రై అవ్వడం వల్ల ఈ నెయ్యి అనేది కొంచెము మనకు బ్లాక్ కలర్గా తిరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు అదే నెయ్యిలో మనం తీసుకున్న ఈ పాలు అనేటివి వేసుకోవాలి. ఈ పాలు అనేటివి మనం చిక్కగా ఉండేటివి తీసుకోకూడదండి. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే చిక్కగా ఉండేటివైనా తీసుకోండి. నేనైతే వీటిని కొంచెం పతలాగా తీసుకోవాలనుకుంటున్నా. అందుకే ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు అనేటివి కాచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీని కూడా మనము పౌడర్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, కాసేపు అయ్యాక ఈ విధంగా పాలు అనేవి పొంగుతాయి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తీసుకున్న షుగర్ ఉంది కదా, ఈ షుగర్ని మీ టేస్ట్కి తగినంతగా మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ షుగర్ మొత్తం కూడా పాలలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ మొత్తం కూడా పాలల్లో మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాలలోకి. ఈ పాలు ఒక పొంగు కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ పాల సేమియాలు లేదా పేనీలని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి. వీటినైతే స్టవ్ ఆన్ చేసి మాత్రం వేసుకోవద్దు. ఇందులో ఇది మొత్తం కూడా చాలా మెత్తగా అవుతుంది. మీకు ఈ పేనీలు అనేటివి మెత్తగా కాకుండా కొద్దిగా కరకరలాడాలి అంటే కనుక మీరు ముందుగానే వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోండి. నేనైతే డైరెక్ట్ అలానే వేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత వేసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఈ పాలలో ఉండే వేడికి ఈ సేమియాలు అనేది సాఫ్ట్గా తయారవుతాయి. ఈ విధంగా ఈ పాల సేమియాలు అనేది
ప్రిపేర్ అవుతుందండి. మీరు మంట పెట్టకుండా చేసుకోవాలి. మంట కింద పెడితే ఇది దగ్గర పడేసి చాలా సాఫ్ట్గా అవుతుంది. నేను అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నాను వీటిని ఇన్స్టెంట్ సేమియాలని కూడా అంటారండి. పాలలో ఆటోమేటిక్గా కరిగిపోతాయి ఇవి. ఈ విధంగా పాల సేమియాలని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.